మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. టోటల్ నీ షర్ట్ సైజ్ 42. మేడం, కంటి చూపుతోనే అంత పర్ఫెక్ట్ గా చెప్పారంటే మీరు చాలా గ్రేట్ మేడం. షర్ట్ సైజ్ ఓకే, ప్యాంట్ సైజ్ చెప్పాలి కదా. మేడం, కొంపతీసి ఇప్పుడు ప్యాంట్ ఇప్పమంటారా ఏంటి? సిగ్గేస్తుంది మేడం. నేను చెప్పడానికి ముందే అంత కంగారు పడతావేంట్రా? మరి నువ్వు ఆ రోజు నా రూమ్ లోకొచ్చి నా మీద ప్రయోగాలు చేసావు కదా, అప్పుడు నాకు కూడా ఇలాగే ఉంటుంది కదా. పైగా నేను ఆడపిల్లని. నేను మరీ అంత చనువు తీసుకున్నానా? మీకు నచ్చలేదా? అయితే సారీ మేడం. సారీ ఎందుకు చెప్తున్నావు? నచ్చలేదని నేను చెప్పానా? అంటే ఈ చనువు మీకు ఇష్టమే? ఇష్టమే, కానీ పెళ్లికి ముందే హద్దులు దాటే అంత కాదు. అర్థమైందా? అర్థమైంది మేడం. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ రా. సౌందర్య వచ్చేస్తున్నాను పెద్దమ్మా. బాయ్ చరణ్. మిస్ యూ మేడం. సేమ్ ఫీలింగ్, మిస్ యూ రా. మరి కొద్ది రోజులే కదా, వెయిట్ చేయి. అలాగే మేడం. లవ్ యూ టూ. బాయ్ బాయ్. ఒరే మహేషు, ఇప్పుడే వస్తానని నా బండి తీసుకెళ్ళి ఇప్పటి వరకు రాలేదు. నీకోసమే ఎదురు చూసి చూసి విసుగొచ్చి కాలు నడకనే బయలుదేరాను. అవతల హరిశ్చంద్ర ప్రసాద్ గారి కోడలు జానకి గారు నన్ను రమ్మన్నారు. ఎందుకు రమ్మన్నారో తెలియదు. నువ్వు తొందరగా నా బండి తీసుకొని త్వరగా రారా బాబు. ఇక్కడ నా నెత్తి కాలిపోతుంది. అమ్మో, నిమ్మకాయలు. అమ్మో, నాకిదేం కలమరా దేవుడా, చూసుకోకుండా ఇలా తొక్కేశాను. ఏంటయ్యా మెకానిక్, మళ్ళీ రోడ్ ఏమైనా కొలతేస్తున్నావా ఏంది? కొలతలు కాదు, ఒకసారి అటు చూడు. జాగ్రత్త. అయ్యో, ఎవడో దిష్టి తీసి ఇక్కడ పడేయడం ఏంటి? సరిగ్గా ఇదే రోడ్లో నేను రావడం ఏంటో, నా కర్మ కాలి నేను తొక్కడం ఏంటో. భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలయ్యా. దెయ్యాలు భూతాలు కొందరికే కనిపిస్తాయి, నాకెందుకు కనిపిస్తాయి? నా భయం కాకపోతే నా చిన్నప్పటి నుంచి కనిపించిన దెయ్యాలు భూతాలు ఇప్పుడు మాత్రం ఎందుకు కనిపిస్తాయి? అదేంటి, జానకి గారు కలవాలని చెప్పి నాకే ఎదురొస్తున్నారు. జానకి గారు, మీలాంటి పెద్దింటోళ్లకు
నాలాంటి చిన్న మెకానిక్తో పనే ఉంటుందండి. చాలా పెద్ద పనే ఉంది, అందుకే నిన్ను రమ్మన్నాను. కార్ రిపేర్ ఏదైనా ఉంటే నేనే మీ ఇంటి దగ్గరకు వచ్చి కార్ గ్యారేజీ తీసుకెళ్లేవాడిని కదా మేడం. అనవసరంగా ఎండనబడి మీరు రావడం దేనికి? నువ్వు కార్లు, మోటార్ సైకిల్స్ ఏవి రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటిదేమీ లేకపోతే మరి ఈ మెకానిక్ మళ్ళీతో ఈ పనే ఉంటుంది మేడం. మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం, ఎల్లుండి ఉదయమే ముహూర్తం. విన్నాను మేడం. మీ చూపు వచ్చాక మీ ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం బాగా జరగాలండి. జరగకూడదు. ఏంటండి మీరనేది? జరగకూడదా? అవును, సౌందర్య చరణ్ల పెళ్లి జరగకూడదు, ఆ? ఆపేయాలి. ఏంటి ఘోరం మేడం? మీ అమ్మాయి పెళ్లి మీరు ఆపాలనుకోవడం ఏంటి? ఈ ప్రపంచంలో నేను ఎన్నో నేరాలు ఘోరాలు చూశాను కానీ కన్న కూతురు పెళ్లి ఏ తల్లి ఆపడం నేను చూడలేదు. నేను ఆపాలనుకుంటున్నాను. ఆ? వలే వారు మేడం, మీరెందుకు ఆపాలని చూస్తున్నారు? మీ కుటుంబం గురించి నేను చాలా విన్నాను. మీ అమ్మాయి అంటే మీకు ప్రాణం. ఏయ్! ఆ ప్రాణమే తీసేయాలి. జానకి గారు, మీ అమ్మాయిని మీరే ఎందుకు చంపాలనుకుంటున్నారు? చంపాలి. దానికి నీ సాయం కావాలి. నా సాయం కావాలా? నాకేం అర్థం కావట్లేదు మేడం. అవునరా, నీ సాయమే కావాలి. అదేంటి మేడం, మీ గొంతు అలా మారిపోయింది? నన్ను గుర్తుపట్టలేదా? నా మాట గుర్తుపట్టలేదా? నేను రా నందినిని. ఎస్, నందినియే. నందిని అమ్మో. నందిని మేడం చచ్చిపోయారు కదా, అంటే మీరు? అమ్మో. నన్ను వదిలేండి, నన్ను వదిలేండి, ఈ దండం పెడతా, నన్ను వదిలేండి. వద్దు వద్దు వద్దు. ఎక్కడికి రా పారిపోవాలని చూస్తున్నావు? నేను అడగబోయే సాయం ఖచ్చితంగా నువ్వే చెయ్యాలి. చెయ్యలేను అని జారిపోవాలనే ప్రయత్నం చేస్తే నువ్వెక్కడికి వెళ్ళి దాక్కున్నా వెతికి మరీ పట్టుకుంటాను. ముందు ఆ సౌందర్యని చంపడానికి బదులు నిన్ను చంపేస్తాను. అర్థమైందా? ఊపిరాడగా ఇప్పుడే చచ్చిపోయేలా ఉన్నారు. ముందు నన్ను నేల మీద కాలు పెట్టేవాడు మేడం. మీరు చెప్పినట్టే చేస్తారు. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? చెప్తున్నా, జాగ్రత్తగా విను. అలాగే మేడం. అర్థమైందా? పూస గుచ్చినట్టు, నా గుండెల్లో గుణపం గుచ్చినట్టు అంతా అర్థమైంది మేడం, అంతా అర్థమైంది. జాగ్రత్త. ఓరి దేవుడు, ఈ దెయ్యం గోలేంట్రా నాయనో. నువ్వేంటి సరాసరి మా ఇంటికి వచ్చావు?
ఏ రాకూడదా? నేనొచ్చేలా చేస్తుంది నువ్వే. నువ్వు చరణ్ వెంటపడ్డం మానేసి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే నిన్నస్సలు డిస్టర్బ్ చెయ్యను. నేను చరణ్ వెంటపడ్డం కాదు, చరణ్ మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించాడు. చరణ్ వ్యక్తిత్వం నచ్చి నేను తనని లవ్ చేశాను. మధ్యలో నీ వార్నింగ్ ఏంటి? ఏంటి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నావు? చరణ్తో నీ పెళ్లి జరుగుతుందనుకుంటున్నావా? ఖచ్చితంగా జరుగుతుంది. పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు, అందరికి శుభలేఖలు పనిచేశాం. ఇంకెందుకు ఆగుతుంది? నువ్వు ఆపుతావా? అది నీ వల్ల కాదు. ఇది ఖచ్చితంగా నీ ఓవర్ కాన్ఫిడెన్సే. రెస్టారెంట్లో ఐస్ క్రీంలో విషప్రయోగం జస్ట్ లో మిస్ అయింది. లేదంటే అప్పుడే మీ పెళ్లి ఏర్పాట్లు ఆగిపోయేవి. హ, పెళ్లి జరగాల్సిన ఇంట చావు విషాదం అలుముకునేది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. పెళ్లి పీటలెక్కాలన్న ఆశ చంపుకో. సేఫ్గా నీ ప్రాణాలు నీకు దక్కుతాయి, నా బావ నాకు దక్కుతాడు. ఇద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటేనే దాన్ని నిజమైన ప్రేమ అని అంటారు. అలాంటి ప్రేమకి పెళ్లి చేసుకునే అర్హత ఉంటుంది. నీలాంటి దాని ప్రేమ అసలు ప్రేమే కాదు. బలవంతంగా ఒకరిని ఒప్పించి మనసు నొప్పించి చేసుకునే పెళ్లికి అర్థమే లేదు. నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వడం కాదు, ఇప్పుడు నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను. సంతోషంగా జరగబోతున్న మా పెళ్లిని ఆపే ప్రయత్నం చేయకు. అర్థమవుతుందా? వెళ్ళవు. వెళ్తాను. నీ పెళ్లి ఆపుతాను. చరణ్ నీ మెళ్ళో తాళి కట్టేలోపు నీ గొంతులో ఊపిరి ఆపేస్తాను. ఏది నీ వల్ల కాదు. అనవసరమైన డిస్కషన్స్ ఆపి బయలుదేరు. నిన్నిప్పుడే చంపేస్తాను. చరణ్ మీద నీకున్న ప్రేమని ఇప్పుడే చంపేస్తాను. ఇప్పుడే చంపేస్తాను. నువ్వు ఈ క్షణమే చావాలి. చరణ్ తో పెళ్లి కోరుకున్నందుకు నీకు చావే గతి. చచ్చిపోవే. చచ్చిపో. నందిని వదులు. నందిని నన్ను వదులు. నందిని వదులు. నందిని వదులు. రేపు మా పెళ్లి జరగబోతుంటే నాకు ఇలాంటి కళ రావడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? జస్ట్ ఇది పీడకల మాత్రమే, అంతే. సౌందర్య, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నేను కూడా వస్తున్నాను పెద్దమ్మా. సౌందర్య, నిన్ను పెళ్లి కూతురు చేసే రోజు వరకు ఆఫీస్కి వస్తూనే ఉంటావా? భలే దానివే. ఈ రోజు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంది, అది నేను చూసుకుంటాను. అట్నుంచటే కళ్యాణ మండపానికి వెళ్ళి అడ్వాన్స్ కూడా పే చేసొస్తాను. క్యాటరింగ్ సర్వీస్ కూడా మాట్లాడేశాం కాబట్టి ఇక మనం ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు హ్యాపీగా ఇంట్లోనే ఉండు. అమ్మా దుర్గా, మావయ్య, కళ్యాణ మండపం వాళ్ళు ఫోన్ చేశారు, నువ్వు మాట్లాడతావని చెప్పాను. ఆల్రెడీ మాట్లాడేశాను మావయ్య. మీటింగ్ ఫినిష్ అయ్యాక అక్కడికే వెళ్తాను. చాలా మంచిదమ్మా. వెళ్ళొస్తాను మావయ్య. వస్తాను. చరణ్. నమస్తే మేడం. హలో సార్. మళ్ళీ ఏ వంకతో వచ్చాడో? తాళి కట్టే ముహూర్తం దాకా వీడు ఆగేలా లేడు. చరణ్, మీటింగ్కి సంబంధించిన ప్రెజెంటేషన్ రెడీ చేసి నిన్ను ఆఫీస్ దగ్గరికి రమ్మంటే ఇలా ఇంటికొచ్చావేంటి? వినడంలో పొరపాట లేదంటే ఏదైనా తడబాట? సౌందర్య, వర్క్ లో చరణ్ ఎప్పుడూ పొరపాటు చేయడు. ఏదో విషయం మీదే వచ్చాడని అనిపిస్తోంది. ఏంటి చరణ్? పెద్ద మనసుతో
మీరందరూ నన్ను క్షమించాలి. ఏమైంది చరణ్? ఏం తప్పు చేశావని క్షమించడానికి? తప్పేమీ చేయలేదు, కానీ మీరు కోరినట్టు ఈ పెళ్లి గ్రాండ్గా కళ్యాణ మండపంలో చేసుకోలేదు. అదేంటి బాబు అలా అంటున్నావు? అడ్వాన్స్ ఇవ్వబోతున్న టైంలో కళ్యాణ మండపం వద్దంటున్నావు? మళ్ళీ దొరకడం అంటే చాలా కష్టం. ఇంతకీ ఎందుకు వద్దంటున్నావు? బాబా బాబా అంటూ నా చుట్టూ తిరిగి నన్ను పెళ్లి చేసుకోవాలని ఆరాటపడ్డ నందిని మీ అందరికీ తెలుసు. అర్ధాంతరంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. తన జ్ఞాపకాలను ఇంకా మర్చిపోకముందే ఈ పెళ్లి జరగటం చాలా పెద్ద విషయం. ఒక కీడు జరిగిన ఇంట్లో శుభకార్యం జరిగితే మంచిదన్నారని వెంటనే ముహూర్తానికి ఒప్పుకున్నాను. విలాసంగా హంగు ఆర్భాటాలతో ఈ పెళ్లి చేసుకోవడానికి నా మనసు ఒప్పుకోవటం లేదు. ఏ గుళ్ళోనో లేదంటే ఇంటి దగ్గర సింపుల్గా పెళ్లి జరిపిస్తే బావుంటుంది. చరణ్, నువ్వు నిజంగానే చాలా బాగా ఆలోచించావు. నువ్విలా కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఈ ఇంటి అమ్మాయి పెళ్లి మరీ అంత సింపుల్గా జరిపించటం మా జానకి గాని మా మావయ్యకి గాని నచ్చకపోవచ్చు. ఒక్కగానొక్క కూతురు జీవితాంతం గుర్తుండిపోయేలా జ్ఞాపకం కావాలి కదా. పెద్దమ్మా, నువ్వన్నది నిజం. కానీ చరణ్ ఎలా అయితే ఈ పెళ్లి జరగాలని కోరుకుంటున్నాడో అలా చేసుకోవడమే నాకు కూడా ఇష్టం. అది కాదమ్మా. తాతయ్య, మన సంతోషం కోసం చరణ్ని బలవంతంగా ఒప్పించడం కూడా నాకు ఇష్టం లేదు. ప్లీజ్ తాతయ్య. సౌందర్య, మీ పెళ్లి సంతోషంగా జరిపించాలని మేం కోరుకుంటున్నాం. మీ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా మీరే ఇలా ముందుకొచ్చినప్పుడు మేవెందుకు కాదండం? సింపుల్గా ఇక్కడే ఇంటి దగ్గరే జరిపించేద్దాం. చాలా థ్యాంక్స్ మేడం. ఇందులో థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరమే ఉంది. ఒకరినొకరు ఇలాగే అర్థం చేసుకుని ఇలాగే సాగిపోతే చాలు. ఇక మేమందరం హ్యాపీ. సరే, పద ఆఫీస్కి వెళ్దాం. అలాగే మేడం. వస్తాను మావయ్య. రే సతీ, మామిడాకులు అవి కట్టడం అయిపోయిందా? అయిపోయింది పెద్దయ్య గారు. పెద్దయ్య గారు, ప్రతి శుభకార్యానికి మామిడాకులు తోరణాలు కట్టడం జరుగుతుంది. ఈ మామిడాకులకు అంత విశేషమేంటో. మామిడి చెట్టును పార్వతీ పరమేశ్వరుల ప్రతిరూపంగా పురాణాల్లో చెప్పబడింది. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం మామిడి చెట్టు కిందనే జరిగిందని చెప్తారా. అందుకే ఈ తోరణాలకి అంత ప్రాముఖ్యత. ఏమో అనుకున్నాను పెద్దయ్య గారు, మీకు పురాణాలు కూడా బాగా తెలుసు. నాకు తెలిసింది కొంతేరా. అయినా ఇప్పుడు నా జ్ఞానంతో నీకు పనే ఉందిరా జ్ఞాని. ఉమ్, చూడు, నువ్వు పెళ్లి పను తొందరగా గాని. అలాగే అయ్య గారు. వెళ్ళు. చెప్పండి మావయ్య. అమ్మ దుర్గా, రాక్షస సంహారం జరిగి రామరాజ్యం సుభిక్షమైనట్టు ఎన్నో గండాలు దాటించి ఈ కుటుంబాన్ని ఒడ్డున పడేసి ఒక శుభకార్యం జరిపిస్తున్నావు. ఇదంతా నీ పుణ్యమేనమ్మా. చెల్లి కుటుంబం కోసం నీ ప్రాణాలకే తెగించి నువ్వు పోరాడటం వల్ల ఈ ఇంటికి వసంతం వచ్చింది. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేవమ్మా. తాతయ్య, నువ్వు మాట్లాడుతుంది ఎవరితో అనుకుంటున్నావు? ఇంకెవరితోనమ్మా? దుర్గతో. కాదు తాతయ్య, నువ్వు అమ్మతో మాట్లాడుతున్నావు. అమ్మా జానకి, నువ్వా? అవును మావయ్య. దుర్గక్క లోపలుంది. కాసేపట్లో పెళ్లివాళ్ళు వస్తున్నారు కదా, విడిది ఏర్పాట్లు చూస్తోంది.
అలాగే అమ్మా. ఏమిటో వయసుతో పాటు మతిమరుపు వచ్చేసిందమ్మా. అదేం లేదు మావయ్య, మేమిద్దరం ఒకేలా ఉంటాం గనక మీరు పొరపాటు పడ్డారు అంతే. శుభమా అంటూ ఇంట్లో మరికొన్ని గంటల్లో సౌందర్య పెళ్లి జరిపించబోతుంటే ఇలా జరిగిందేంటమ్మా? నాకేదో కీడు శంకిస్తోంది. మన సౌందర్య మీద ఎవరి చెడు దృష్టి ఉందో తెలియదమ్మా. నీ చేతులతో ఒకసారి తనకు దిష్టి తీయమ్మా. ఏ సౌందర్య, ఎవరి దిష్టి నుంచి అయినా నువ్వు తప్పించుకోవచ్చు గాని ఈ నందిని కళ్ళ నుంచి తప్పించుకోలేవు. నీ పెళ్లి ఎలా ఆపేస్తానో చూడు.